రావిపాడు అమలోద్భవి మాత దేవాలయ పూజ్య గురువులు రెవరెంట్ ఫాదర్ బాలిరెడ్డి గారు పాదయాత్ర మొదలైనప్పటి నుండి పూర్తయ్యే వరకు కూడా సహాయం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. ఈ శ్రమల దినాలలో మా గ్రామం రాయపాడు నుంచి మేము పాదయాత్రను ప్రారంభించాం. ఈ పాదయాత్ర తపస్కాలంలో ప్రభు యొక్క శ్రమలను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మనందరి కోసం అనేక శ్రమలు, బాధలు, అవమానాలు, శిలువ మరణాన్ని పొందినటువంటి ఆ యొక్క సంఘటనలను జ్ఞాపకం చేసుకుంటూ ఈ పాదయాత్రలో మేము ప్రార్థనలతో శిలువ మార్గం ప్రార్థన చెప్పుకుంటూ, పాటలు పాడుకుంటూ, కరుణ జపాలు చెప్పుకుంటూ మరి ఈ పాదయాత్ర దాదాపుగా 2000 మంది చేరి ఉన్నారు. మరి మధ్యలో నర్సరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు గారు వారు కూడా మరి ఈ యొక్క పాదయాత్రలో మాతో జాయిన్ అయ్యి కొంత దూరము సిలువను మోసుకొని వచ్చారు. ఆ తదుపరి మేమందరము పాదయాత్రను కొనసాగించి మరి కనపర్తి బాలయేసు నక్షత్రం వరకు వెళ్ళాం. ఉదయము 7 గంటల నుంచి మేము ప్రారంభిస్తే 10 గంటలకు అక్కడ బాలయేసు నక్షత్రానికి చేరి ఉన్నాం. ఆ తదుపరి ఆ యొక్క దీపావళి పూజలో పాల్గొని మేమందరం ప్రభు దీవెనలు పొంది భోజనాలు చేసుకుని తిరిగి బయలుదేరి వచ్చేసాం. ఈ యొక్క పాదయాత్రకు సహకరించినటువంటి వారు కనిదార రాజు, మొలవరపు అంతయ్య, పాలకేంద్రం, నాగోతు రాజు, పూదోట పౌలు ప్రసాద్, ఎస్టీడి, పూదోట విజయ్, మిల్లు, పూదోట ప్రతాప్, సాగరమాత లాడ్జి, రెడ్డి మాస్ పౌల్ రాజు, చిట్టబ్బాయి, మరి కనదార ఎన్నయ్య మడితి, కనదార తేజస్, ఏటుకురి జయన్న, పూదోట హృదయరాజు, పూదోట రాజా మూల మీద, నాగోతు శౌరయ్య, మత్యనయ్య గారి, మెడబలిమి రవి, నాగోతు శ్రీకాంత్ వీరందరూ అక్కడ భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. మరి త్రోవలో ప్రయాణంలో మరి యొక్క పాదయాత్రలో పాల్గొన్న వారందరికీ కూడా మరి కూల్ డ్రింక్స్ ఏర్పాటు చేసి ఉన్నారు. కన్యదార శశి, పూదోట సునీల్ వాళ్ళు కూల్ డ్రింక్స్ ఏర్పాటు చేసి ఉన్నారు. మరి మజ్జిగ ప్యాకెట్లు ఇచ్చి ఉన్నారు. సహోదరి ఎర్ర రాణి గారు ఈ విధంగా సహకరించి మరి యొక్క కార్యక్రమాన్ని విజయవంతం కావించారు. ఎంతో సంతోషముతో మరి ఓర్పుతో సహనముతో ఈ యొక్క పాదయాత్రలో అందరూ పాల్గొని దీపావళి పూజలో పాల్గొని దేవుని దీవెనలు పొంది మరలా తిరిగి ప్రయాణాన్ని మేము వచ్చాము. మా బస్సు సెయింట్ మేరీస్ స్కూల్ యాజమాన్య వారు మాకు 9 బస్సులు ఏర్పాటు చేశారు. తిరిగి ప్రయాణంలో ఎవరి ఊరు ఎవరి గ్రామానికి వాళ్ళు వెళ్ళిపోవడానికి. ఈ పాదయాత్రలో కేవలము రావిపాడు గ్రామం నుండి మాత్రమే కాకుండా మా చుట్టుప్రక్కల ఉన్నటువంటి తురగపాలెం విచారణ, మొలకలూరు విచారణ, నర్సరావుపేట ఆరోగ్యమాత విచారణ, నర్సరావుపేట ప్రాంజేశ్వరి వారి విచారణ, ఈ పెద్దపాలెం విచారణ వీరందరూ కూడా పాల్గొన్నారు. ఫాదర్స్ కూడా యొక్క పాదయాత్రలో పాల్గొన్నారు. అందరూ ఆ ప్రభు దీవెనల కోసం ప్రార్థించారు. బాలయేసు పుణ్యక్షేత్రంలో దీవులకు సమర్పించి ఈ ఫాదర్స్ దేవుని యొక్క దీవెనలను విశ్వాసులందరికీ కూడా ఈ పాదయాత్రలో పాల్గొన్న వారందరికీ కూడా అందించారు. ఈ విధముగా చాలా సంతోషంగా ఆనందంగా జరిగింది. ప్రజలందరూ కూడా నిజమైన ఆత్మీయ అనుభూతిని ప్రభు పొందినటువంటి శ్రమలను, బాధలను, అవమానములను, శిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మరి ప్రజలందరూ కూడా ఎంతో ఓర్పుగా సహనముగా ఈ పాదయాత్రలో పాల్గొన్నారు. ఎవరైనా అలసట పొందినప్పటికి కూడా పాదయాత్రను మధ్యలో ముగించకుండా గమ్యం చేరే వరకు కూడా పెద్దవాళ్ళని, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఓర్పుతో సహనముతో ఈ యొక్క పాదయాత్రలో పాల్గొని మరి విజయవంతము చేసుకున్నారు. మరి ఒకసారి మీ అందరికి కూడా ముఖ్యంగా రాజేశ్వరి సహోదరుడు కోటేశ్వరరావు, సహోదరు రాజేశ్వరి వీరిని ప్రత్యేకంగా అభినందిస్తూ వీళ్ళు షూట్ చేశారు. పాదయాత్రలో అక్కడ బాలయేసు పుణ్యక్షేత్రంలో జరిగినటువంటి ఆ యొక్క దీపావళి పూజను షూట్ చేసుకున్నారు. కాబట్టి వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఆ దేవాదేవుడు వారిని దీవించాలని, మంచి ఆరోగ్యాన్ని దయచేయాలని, వారు తలపెట్టిన కార్యాన్ని విజయవంతం కావించాలని మనసారా కోరుకుంటూ ప్రార్థిస్తున్నాను. మీ అందరికి కూడా ప్రేక్షకులందరికీ ఈ సోలమన్ సిరీస్
చూసేటువంటి ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆ దేవాదేవుడు మేము అందరిని కూడా దీవించి ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటూ ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. బాలయేసు పుణ్యక్షేత్రం రెక్టరు రెవరెండ్ ఫాదర్ దాసరి జోజే గారు, తురగపాయ విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ నాగోచ్చన్నయ్య గారు, ములకలూరు విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ చిన్నాబత్తిరి రవికుమార్ గారు, మరి నసరావుపేట ఆరోగ్యమాత విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ బాలప్రసాద్ గారు, నసరావుపేట పునీత శివునివారి దేవాలయ విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ మలవరపు సుందరబాబు గారు, మరి ఎర్లపాడు విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ పౌల్ రాజేష్ గారు, రావిపాడు సహాయ గురువులు రెవరెండ్ ఫాదర్ తంబి జోసఫ్ గారు, వీరందరూ కూడా ఈ యొక్క పాదయాత్రలో పాల్గొన్నారు. అక్కడ బాలయేసు పుణ్యక్షేత్రంలో దీవులు సమర్పించి ప్రజలందరి కోసం ప్రార్థించారు. దేవుని దీవెనలు ప్రజలందరికీ అందించారు. అడిగిందే తడవుగా ఈ పాదయాత్ర వీడియో తీయటకు అనుమతినిచ్చిన రావిపాడు అమలోద్భవి మాత పూజ్య గురువులు రెవరెంట్ ఫాదర్ బాలిరెడ్డి గారికి మా సొలోమన్ జర్నీ యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. Solomon Journey.